భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా ఇక్కడ ఈదులాపురం మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అత్యధికమైనటువంటి వార్డులలో మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ పరిపాలన ఇక్కడ చూడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా ప్రజలను మభ్యపెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వార్డుల పునర్విభజన కూడా ఎక్కడ కూడా జియోగ్రఫికల్గా కాకుండా, ప్రజల అభిష్టం కాకుండా వింత వింత ధోరణితోటి ఇక్కడ విభజించడం జరిగింది. పరిపాలనను అడిగేటటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఏ నాయకునికి కానీ పార్టీకి లేకుండా చేసేటటువంటి హక్కుగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే ఎన్నికలలో మున్సిపాలిటీలో మన అభ్యర్థుల యొక్క పనితీరు చాలా ఖచ్చితంగా బాగుంటుంది. అత్యధికమైనటువంటి సీట్లలో మేము గెలవడానికి కూడా అవకాశం ఉంది. ప్రజలు కూడా దీన్ని కోరుకుంటున్నారు. కాబట్టి రాబోన్న రోజులలో మోదీ యొక్క కార్యకలాపాలు ఏ రకంగా అయితే ఉన్నాయో ఆ కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ మేము మా మున్సిపాలిటీలో గెలిచిన తర్వాత వారి ద్వారా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఈదులాపురం ఒక చరిత్రకి వెళ్తే గతంలోనే మరి దీన్ని కార్పొరేషన్లో కలిపిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడున్న రాజకీయ నాయకులు, అప్పుడున్న మంత్రులకి ఇబ్బందులతో మళ్ళా దీన్ని 2 సంవత్సరాల తర్వాత కార్పొరేషన్ బయట తీసిన తర్వాత గ్రామ పంచాయతీలకు ఉన్న ఈ ఈదులాపురంలో ఉన్న ఈ 13 గ్రామాలకి ఇంతవరకు ఎన్నికలు జరిపింది లేదు. ఆ తర్వాత మళ్ళా దీన్ని మున్సిపాలిటీ కింద మళ్ళా మార్చడం జరిగింది. ఒకవైపు హైదరాబాద్లో 150 డివిజన్లు 300 చేసి అభివృద్ధి చేస్తామని చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మరి అదేవిధంగా ఈదులాపురం మున్సిపాలిటీ ఏదైతే ఉందో అదంతా కూడా ఖమ్మం కానుకొనే ఉంది. దాంట్లో కలిపి నిజంగా కార్పొరేషన్ నిధులతో దాన్ని అభివృద్ధి చేయాల్సిన విషయం పక్కన పెట్టి కేవలం వారి రాజకీయ అవసరాల కోసమో, అవకాశాల కోసమో దీన్ని మున్సిపాలిటీ చేసి మరి ప్రభుత్వం కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది వచ్చి ఈరోజు వరకు ఇక్కడ ఒక అభివృద్ధికి నోచుకున్న పాపాన పోలేదు. కేవలం వారికి ఎప్పుడు నోటిఫికేషన్ తెలుసు కాబట్టి, ఎన్నికలు ఎప్పుడు పెడతారో తెలుసు కాబట్టి దాని ముందు వచ్చి హడావిడిగా మరి శంకుస్థాపన చేసిన ఘనత ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి. ఒకప్పుడు కూడా ఎప్పుడైతే 2016లో దీన్ని కార్పొరేషన్ తీసి కలిపి ఏదైతే చేస్తున్నారో అప్పటి నుంచి కూడా ఈ ముగ్గురు ముఠానే ఉంది. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేదా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముగ్గురు ముఠానే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. పంచుకుంటూ ఇటు నుంచి అటు పంచుకుంటున్నారు తప్పితే ఈరోజు కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా సరైన లైటింగ్ కానీ, సరైన డ్రైనేజీ వ్యవస్థ కానీ, మరి కనీసంగా మరి రోడ్లు కానీ ఉన్న పరిస్థితి లేదు ఈదులాపురంలో. ఈరోజు ఈదులాపురాన్ని రాష్ట్రం మొత్తాన్ని, దేశం మొత్తానికి కనెక్ట్ చేసిన ఘనత ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. మీరు చూడండి, ఇక్కడ అటు ఈదులాపురం వెళ్ళే హైవే కావచ్చు, ఇటు హైవే కావచ్చు, మీరు ఏ ట్రాఫిక్ ఐలాండ్స్ చూడండి, బ్రహ్మాండంగా ఈదులాపురం మొత్తాన్ని కూడా జాతీయ రహదారులతో కలిపిన ఘనత భారతీయ జనతా పార్టీ. మరి అభివృద్ధిని చూసి ఓరవలేక మరి మా అభ్యర్థులు గెలుస్తారన్న భయంతో మరి అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసే పరిస్థితికి దిగజారింది అంటే ఏ విధంగా ఉందో పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ మున్నేరు మీద మనం బైపాస్ బ్రిడ్జి ఉంది, ఇప్పుడు మా చిన్నప్పుడు కట్టింది. మరి రైల్వే బ్రిడ్జి ఉంది. అదేవిధంగా మరి దాన్ని ఏ మాత్రం కూడా వెడల్పు చేసి ఇంకొక బ్రిడ్జి పక్కన వేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందన్న కనీస ఆలోచన లేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అటు పక్క మనం చూసి ఎన్ని ఇబ్బందులు పడ్డాము. ఆ తీగల వంతెన అని చెప్పి కట్టినప్పుడు దాన్ని ఏదైతే బంద్ చేసినప్పుడు తీవ్రమైన ఇబ్బందులు కలిగినాయి ఇక్కడున్న ప్రజలందరికీ. మరి ఈ విధంగా ఈ యొక్క ప్రభుత్వం పరిపాలన చేస్తుంటే ఏ ముఖం పెట్టుకొని 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రం ప్రజలందరినీ మోసం చేసి 6 గ్యారంటీలు, 420 హామీలు అని చెప్పి ఏమేమి హామీలు నెరవేర్చారు ఈ 2 సంవత్సరాలు. అప్పుడు ఏమన్నారు, 100 రోజుల్లో అని చెప్పారు. తర్వాత ఒక 6 నెలల సమయం కావాలన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది. మీ మంత్రి పదవులు పంచుకున్నారు కానీ, మీ కాంట్రాక్టులు పంచుకున్నారు కానీ ఇంతవరకు ఒక పని పూర్తి చేసిన పని దాఖలా లేదు. మరి రిటైనింగ్ వాళ్ళని పెట్టారు ఈ యొక్క వరదల్ని అడ్డుకునేందుకు. దానికి ఇంతింతే ఒరిడింతే అన్నట్టు విధంగా దాని బడ్జెట్ యొక్క మరి ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఇప్పుడే నేను ఒక మీడియా మిత్రుడితో మాట్లాడితే 650 కోట్లు కాదని 650 కోట్లు ఎప్పుడో నీ చిన్నప్పుడు విషయం అది. మళ్ళా దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ దగ్గర 1314 కోట్లకి ఒక రిటైనింగ్ వాళ్ళని తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ఓ పక్క
రేవంత్ రెడ్డి గారు అడుక్కు తినే పరిస్థితి మా దగ్గర ఉంది, మేము ఎక్కడికైనా బ్యాంకుల దగ్గర కానీ లేదా ఎక్కడికి వెళ్తే మమ్మల్ని చెప్పుల దొంగలా చూస్తున్నారు ఒక పక్క చెప్తుంటే, వీళ్ళు కాంట్రాక్టుల యొక్క వాల్యూలు పెంచుకొని కమిషన్ల కకృతి కోసం దాన్ని ఉన్నదే కట్టిన పాపాన పోలేదు, అక్కడక్కడ కట్టారు. సరైన ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయకపోవడంతో రేపు పొద్దున మళ్ళీ ఈ 4-5 నెలలకు వర్షాలు ఏమైనా వస్తే మొత్తం ఇదిలాపురం కొట్టుకునే పరిస్థితి ఉంది. ఈ విధంగా మరి అవినీతికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి ముసుగులో అవినీతి చేసుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి హడావుడిగా ఎన్నికల ముందు వచ్చి మరి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక 10-20 మరి శంకుస్థాపన రాళ్ళు వేసుకుని వెళ్ళిపోవడం దురదృష్టకరం. ఖచ్చితంగా కూడా ఇదిలాపురం ఓటర్లు, విజ్ఞత గల ఓటర్లు అందరూ బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక తోక పార్టీలు ఉన్నాయి, ఆ సిపిఐ సిపిఎం, వాళ్ళు ఎవరితో ఉంటారో మనకే తెలియదు. ఇక అనకూడదు కానీ అనకూడదు మాట్లాడితే ఎవరితో సంసారం చేస్తే తెలియదు. ఒక పక్క సిపిఐ కొన్ని చోట్ల ఒకసారి బీఆర్ఎస్ చేస్తుందట, ఒక పక్కన కాంగ్రెస్ చేస్తుందట. సిపిఐ కూడా కొన్ని చోట్ల మరి కొన్ని మున్సిపాలిటీలలో ఒక పక్క బీఆర్ఎస్తో ఒక పక్క కాంగ్రెస్ జతకుని విచిత్రమైన పరిస్థితి ఈరోజు ఈ సిపిఐ సిపిఎం పరిస్థితి. వాళ్ళని ఎప్పుడో ఈ దేశాన్ని తరిమేశారు, ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్ళు ఉండే పరిస్థితి లేదు. ఈ పార్టీ పెట్టింది కూడా మరి బయట నుంచి వచ్చిన పార్టీలు అవి. మన ఈ మధ్య రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో మాట్లాడుతూ బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని చెప్పిండు. కానీ చదువుకున్నాడో సిగ్గుందో ఎగ్గుందో తెలియదు, కానీ అరే నీ పార్టీ పెట్టిందే బ్రిటిషోడు, తెలియకపోతే ఆ సోనియా అమ్మ అన్న తల్లి అని చెప్పినావు, దయ్యం అని ఇంతకుముందు చెప్పి తల్లి అని చెప్తున్నావు, సరే ఆ దయ్యాన్న తల్లిని నువ్వు వెళ్ళి అడిగితే చెప్తారు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఎవరని. ఇక కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టింది అయితేనే బయట నుంచి వచ్చినాయి. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సంస్కృతికి ఆధారంగా, చరిత్రకు ఆధారంగా, ఇక్కడ ధర్మానికి ఆధారంగా, ఇక్కడ ప్రజలకి మంచి చేయడం కోసం వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. అది తెలుసుకోకపోతే తెలుసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం ఉన్నా మీ దగ్గర ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ, మరి అదే నిన్న ఒక సభలో చెప్తున్నారట పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఏమని మమ్మల్ని ఓడిస్తే మరి మీకు నిధులు ఎవరు ఇస్తారని. మననే రేవంత్ రెడ్డి మీడియా సాక్షిగా చెప్పారు, 18,000 కోట్లు పైచిలకు 18,000 కోట్లు పైచిలు మన 5 పైసా 9 పైసా లేదు. దాంట్లో 11,500 కోట్లు వడ్డీలకే పోతున్నాయి, మన జీతబత్యాలు పోతున్నాయి, మిగిలిన వడ్డీలు పోతున్నాయి. నన్ను నరికినా చంపినా ఒక 5 పైసలు నా దగ్గర లేదు అని చెప్పి ఇంకో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండాను. అన్నా మీరు ఇంత విమర్శిస్తున్నారు కదా, మరి మీరే నడుపుకో, మీరే మీరు ఎక్కడ తెలిసి సంతకాలు పెడతా అని చెప్పి ఆర్ కృష్ణ గారికి ఒక అవకాశం ఇచ్చి మందాకృష్ణ మాదిక్ గారికి ఒక అవకాశం ఇచ్చిండు. సీట్లో నువ్వు కూర్చుంటావాట, శాతకాని మాటలు నువ్వు చెప్పినావు, శాతకాని దద్దమ్మలాగా ఈరోజు నాకు శాత కాదు, నేను చెప్పినన్ని తప్పుడు మాటలు దేవీ దేవతల మీద, మరి ఎన్నికల ముందు చేసిన దేవీ దేవతల మీద అన్నీ చేసినవి ఏదైతే ప్రమాణాలు చేసినావో అవన్నీ తప్పు అని చెప్పి నీకు శాత కాదని చెప్పినోడివి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు అభివృద్ధి కావాలి అన్నా, మున్సిపాలిటీ నిధులు కావాలన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేళ్ళని అడగడానికి సిగ్గు సెర ఉందా అని చెప్పి ఇక్కడున్న మంత్రులను అడుగుతున్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఈ ఖమ్మం సాక్షిగా భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. మరి ఈ విధంగా ఈ యొక్క ఎదిలాపురం పరిస్థితుంటే ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా కూడా మీకు చెప్పు దెబ్బలు ఖాయం అని చెప్పి ఎదిలాపురంలో, అదేవిధంగా ఇక్కడ అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, మరి ఖమ్మంలో ఉండే ప్రభుత్వులంతా కూడా మరి ఇటు పక్క ఊరు బయటకు వచ్చి కొంచెం రీజనబుల్గా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఉన్నారు. ఏ ఒక్క ఉద్యోగి దగ్గరికి వెళ్ళినా సరే కర్ర తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కరికి ఈరోజు 6వ తారీఖు ఇప్పుడు కూడా జీతాలు పడిన పాపాన పోలే. ఒకప్పుడు నువ్వు చెప్పినావు జీతాలు ఇచ్చే పరిస్థితి బీఆర్ఎస్ అని, మరి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు కూడా ప్రభుత్వ జీతాలు పడిన పాపాన పోలేదు. రిటైర్డ్ ఉద్యోగులు చాలా దాదాపు నాకు తెలిసినంత వరకు కూడా ఒక 10,000 లోపు వరకు ఇక్కడ ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు ఇదిలాపురం ఉన్న వాళ్ళందరూ కూడా కర్ర పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చిన పాపాన పోలేదు. ఒక్కళ్ళకు కూడా మరి సరైన వాళ్ళ యొక్క రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మరి వీటన్నిటి దృష్టిలో భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే ఎందుకు ముందుకు వెళ్ళిపోతుంటే తట్టుకోలేక మా అభ్యర్థుల్ని భయభ్రాంతులు చేయటం, చిన్న వాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా చేతకాని దద్దమ్మలాగా మీరు చేసే పనులని చెప్తూ ఖచ్చితంగా కూడా మీకు ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భం తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఎదిలాపురంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని చెప్తూ, ఖచ్చితంగా కూడా ఈ మొత్తం రాష్ట్రంలో ఈరోజున ఒక వాతావరణం వచ్చింది. ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కూడా వచ్చే రోజుల్లో మంచి సుపరిపాలన ఈ రాష్ట్ర స్థాయిలో కూడా చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.
ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలు ఈ ఎన్నికలకు ఎలా నిర్వహిస్తున్నారనడానికి మీకు ఒక సూచిగా చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం అని ఎందుకు అంటున్నామంటే, వీరు పరిపాలించి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాలలో వీళ్ళు పర్టికులర్గా ఈ మున్సిపాలిటీకి కానీ, ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి డివిజన్స్ కానివ్వండి, ఎటువంటి అభివృద్ధి సూచనలు లేవు. సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ గారు ఇక్కడ అనేకమైనటువంటి విషయాలను ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. ఎలాగైతే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి 6 గ్యారంటీలను ఏ రకంగా అయితే ముందుకు తీసుకెళ్ళి అందరి ఓట్లు సంపాదించిండ్రో, ఇక్కడ ఉన్నటువంటి గత పాలకుల యొక్క వైఫల్యాలను వీరన్నీ మర్చిపోయేటట్టుగా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. కానీ గతంలో పరిపాలించినటువంటి పాలకులకు వీరికి ఎటువంటి వ్యత్యాసం లేదు. కాబట్టి ప్రజలు ఈరోజు పారదర్శకతను కోరుకుంటున్నారు. కోరి ఏరి వాళ్ళ యొక్క పరిపాలనా సౌలభ్యాన్ని పెంచుకోవాలన్న దిశగా ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజల అభిష్టం వరకు ఒకవేళ నిర్ణయించబడినా, ఇందులో ఉన్నటువంటి వార్డుల యొక్క పునర్విభజన, భౌగోళిక సమతుల్యత అనేది పాటించడం లేదు. కనీసం పరిపాలన మీద ఒక పట్టు ఉండేటటువంటి వ్యవస్థ నిర్మాణం లేదు. రాబోయే రోజులలో ఇది కార్పొరేషన్కి ధీటుగా ఎదిగేటటువంటి అభివృద్ధిలో చెందేటటువంటి మున్సిపాలిటీగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. కాబట్టి ఇక్కడ యొక్క ప్రజల మౌలిక సదుపాయాల రూపకల్పన గురించి ఎటువంటి భవిష్యత్తు ప్రణాళిక లేదు. ఏదైనా కార్యక్రమం కానీ, లేకపోతే నిధుల యొక్క వ్యవస్థీకృత విధానాలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకపోతేనేమో కేంద్ర ప్రభుత్వం మీద పడడం, కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి పనులను మేము చేస్తున్నట్టుగా చెప్పుకోవడం. కాబట్టి మనం ఈ ద్వంద్వ వైఖరిని ఖచ్చితంగా ఖండించాలి. ప్రజలు కూడా దీన్ని ఆలోచనలో పడుతున్నారు. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కానీ, లేకపోతే పరిపాలనలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఏ రకమైనటువంటి పరిపాలనలో పారదర్శకత లేదు. ఇక్కడ ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త కూడా వీరు చేస్తున్నటువంటి అభివృద్ధి విషయాల మీద శ్వేతపత్రం విడుదల చేసి సమయం ఇవ్వమని చెప్పండి, ప్లేస్ని డిసైడ్ చేయమని చెప్పండి. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మేము మాట్లాడగలుగుతాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పాలకులు సిద్ధాంతాలు వదిలి, సిద్ధాంతాలకు గోరీ కట్టి, ఆ సిద్ధాంతాలకు కాలమరుగైపోయినటువంటి సిపిఐ పార్టీలు కూడా ఈరోజు టోటల్గా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కి రిప్లేస్మెంట్ అయినాయి తప్ప వేరే విషయంలో ఏమీ లేదు. కాబట్టి వీళ్ళకు ఒక ఐడెంటిటీ లేదు, ఐడియాలజీ లేదు, క్లారిటీ లేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా మేము చెప్తున్నాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి. పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని, పారదర్శకమైనటువంటి పరిపాలనను మున్సిపల్లో మేము చూపించగలుగుతామని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ప్రజలు కూడా ఆ కోరిక మేరకు ఆ యొక్క అవకాశాలను మెరుగుపరచడానికి మా వైపు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వార్డుని కూడా మేము కైవసం చేసుకోవడానికి, మాకు అనుబంధంగా ఉండి మమ్మల్ని సమర్థించేటటువంటి వ్యక్తుల్ని కూడా మేము ఇక్కడ గెలిపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించి ఖచ్చితంగా ప్రజల యొక్క అభిష్టాన్ని పరిపాలన దక్షతల్లో తీసుకెళ్ళడానికి మేము ముందుకెళ్తామని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా శాఖకు ధన్యవాదాలు.